దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఆదివారము దినమున ఉదయకాల సమయంలో దేవుని మందిరములో మనమందరము కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకోవడానికి ముందుగా దేవుని యొక్క సముఖమున ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా జేసీపీ మినిస్ట్రీ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు కనికర సంపన్నుడు కనుక దేవుడు చూపినటువంటి ప్రేమను మనం ఎప్పుడు కూడా వెల్లడిపరచడానికి మనమందరము ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధనను మనమందరం కూడా తలలు వంచి ఉండినట్లయితే ప్రార్థనతో మనం ఈ యొక్క ప్రార్థనను ప్రారంభం చేసుకుందాం. అందరూ తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగినటువంటి దేవుడవు, ఆశ్చర్యకరుడవు, నీకు వందనాలు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆది అంతము కలిగినటువంటి వాడానికి స్తోత్రాలు, మొదటివాడ కడపటి వాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వయుగములలో సజీవుడవైన దేవుడవు నా తండ్రి, అయా నీ నీతి కార్యములను వివరించుటకు మాకు శక్తి చాలదు ప్రభువా. అయా మా ఎడలను చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగినటువంటి దేవుడవు నాయన, నీ సన్నిధిలో మోకరించి నీ సన్నిధిలో నిలబడుటకు నాయన శక్తి చాలనటువంటి మమ్మలను నీవు పరిశుద్ధపరిచి నాయన ఉన్నతమైన శిఖరములపైన ఎక్కించుట కొరకు నాయన కలువరిగిరిలో నీ రక్తమును కార్చి నీ ప్రాణమును పెట్టి నాయన మా కొరకు నువ్వు బలిగాను అర్పణగాను అర్పించబడి, ఇదిగో నేను మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు నీతిమంతులుగా చేయుటకు నా రక్తమును చిందించి ఉన్నానని నువ్వు సెలవిచ్చిన గొప్ప దేవుడవు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. నేను మిమ్మలను నాయన విలువ పెట్టి కొని ఉన్నాను అని నీ లేఖనము ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్న విధానమునకు నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడు అయినటువంటి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నేను ఆరాధిస్తూ ఉండగా, నేను మహిమపరుస్తూ ఉండగా, నీ నామమును హెచ్చింపజేస్తూ ఉండగా నీవు శక్తి కలిగిన దేవుడవని ప్రజలందరూ గుర్తెరుగునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రం. దేవాని సన్నిధి కాంతిని, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయమని అడుగుతున్నాం. వెలుగుమయమైన జీవితములను నాయన కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. ఆనాడు నాయన దానియేలు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలుతో నువ్వు చెప్పి ఉన్నావు నా తండ్రి, నీకు స్తోత్రాలు, మీరు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు అని. నిజముగా దేవా, ఈ లోకములో మనుషులమైనటువంటి మేము నీ రక్షణను కలిగిన మేమందరము కూడా నాయన వెలుగుమయమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి మీరు అనుగ్రహించమని, నీ కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు. యొక్క విశ్రాంతి దినమున నీ సన్నిధానమున ప్రభువా మేమందరము కలిసి నాయన మేము నిన్ను స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా దేవుని మహిమ స్థలంలోనికి దిగి వచ్చినట్లుగా, దేవుని సన్నిధి స్థలంలోనికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములను మా పట్ల మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ఆరాధిస్తుండగా నీ మహిమ తేజస్సు కలిగిన వారమై ఉండటానికి సహాయం చేయమని నిన్ను అడుగుతూ ఉన్నాం. దేవా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని వాక్యం అందిస్తున్న నీ దాసులను నిలబెట్టి ప్రత్యేకముగా సూటిగా మీరు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రతి విధమైనటువంటి దేవా సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు, సాతాను ఆటంకములన్నిటినీ కూడా యేసు నామం పేరిట మేము బంధిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ కృప చూపండి, సహాయం చేయండి. మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు మీకే సమర్పణ చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మనమందరం కూడా ఘనపరుచుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వైపు మనం చూస్తూ ఆయన నామాన్ని మనమందరం కూడా ఘనపరుద్దాం. సమయంలో అయ్యగారు పాట పాడి దేవుని నామాన్ని మయంపరుస్తారు.
మన జేసీపీ మినిస్ట్రీలో రచించినటువంటి గీతములలో నుండి కొన్ని గీతాలు పాడుతూ దైవజనులు ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్దాం. స్తుతి. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. దేవుని నామానికి మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాలము ప్రభు పేరిట నిండు వందనాలు తెలుపుచున్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ లైవ్లో పాడుతున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు. దైవికంగా నాతో ఒక పాట మీరు కూడా సహకరించాలని ప్రభు పేరిట నేను మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. కనుక నా యేసు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగింది అనే పాటను పాడుతూ ప్రభుని ఘనపర్దాం. జేసీపీ యొక్క మినిస్ట్రీ మధుర గీతముల పాటల బుక్స్లో నుండి నా యేసు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగింది అనే పాటను పాడుతూ ప్రభును ఆరాధిద్దాం. నా యేసు పొందిన గాయములాచి నాకు స్వస్థత కలిగిందయ్యా. నా యేసు పొందిన గాయములాచి నాకు స్వస్థత కలిగిందయ్యా. నా యేసు పొందిన గాయములాచి నాకు స్వస్థత కలిగిందయ్యా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధించుగా నా యేసు దేవుని కీర్తించి పాడేగా నా యేసు ప్రభుని ఆరాధించుగా నా యేసు దేవుని కీర్తించి పాడేగా నా యేసు ప్రభుని. నా యేసు పొందిన గాయములాచి నాకు స్వస్థత కలిగిందయ్యా. నా యేసు పొందిన గాయములాచి నాకు స్వస్థత కలిగిందయ్యా. స్తోత్రం. పాడదాం.
యేసయ్యా మా యేసయ్యా ఆరాధించుదా నా యేసు దేవుని కీర్తించి పాడుదా నా యేసు దేవుని ఆరాధించుదా నా యేసు దేవుని కీర్తించి పాడుదా నా యేసు దేవుని. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభుకు మహిమ. అందరము కలిసి నాతో పాటు మీరు ఏకీభవించాలి, పాడాలి కూడా. ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఆ దేవునికి స్తోత్ర ప్రార్థన చేసి ప్రభు ఉద్దేశ ప్రకారంగా ఈ లైవ్ని స్టార్ట్ చేసినటువంటి మనము దైవికంగా పాడుతూ ప్రపంచమంతా ఈ పాటలు విని మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలని నా కోరిక, నా ఆశ. దేవునికి స్తోత్రం. పాడుదాం. దీనుడా సాత్వికుడా అనే పాటను పాడుతూ ప్రభు నామాన్ని మనం గణపరచుదాం. స్తుతి పాడి ప్రభును స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. దీనుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు, దీనుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు, దీనుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు, ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయువాడా, ఆరాధించేదా అమరుడ నిన్నే, పరిపితునిదిగో మా స్తుతి యాగం, ఆరాధించేదా అమరుడ నిన్నే, పరిపితునిదిగో మా స్తుతి యాగం. దేవుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు, దేవుడా స్తోత్రం. పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థన చేసిన నీ భక్తురాలన్న నీ పద చెంత చేరియుండగా, ప్రార్థన చేసిన నీ భక్తురాలన్న నీ పద చెంత చేరియుండగా, ఆలకించినావు, ఆదరించినావు, ఆలకించినావు, ఆదరించినావు, నా ప్రాణనాథ
ఛాయలు చేశావు. నీ జనులందరినీ ఆరిన నేలలో నడిపించినావు. నీ జనులందరినీ ఆరిన నేలలో నడిపించినావు. మరువని దేవుడా, విడువని దేవుడా, బలమైన దేవుడా, నీకే స్తోత్రము. మరువని దేవుడా, విడువని దేవుడా, బలమైన దేవుడా, నీకే స్తోత్రము. దేవుడా, లోకమునెంతో ప్రేమించినావు. దేవుడా, సాత్వికుడా, లోకమునెంతో ప్రేమించినావు. స్తుతి. స్తోత్రం. Glory. పాడదాం. భక్తుడు దానియేలు ప్రార్థన చేయగా. Glory. భక్తుడు దానియేలు ప్రార్థన చేయగా సింహాల నోళ్ళ నుండి విడిపించిన. భక్తుడు దానియేలు ప్రార్థన చేయగా సింహాల నోళ్ళను మూసిన దేవుడవు. నిజమైన దేవుడా, నమ్మదగిన వాడా, నిజమైన దేవుడా, నమ్మదగిన వాడా, బ్రతికించినావు, బలపరిచినావు. బలమైన దేవుడా, నీకే స్తోత్రము. బ్రతికించినావు, బలపరిచినావు. బలమైన దేవుడా, నీకే స్తోత్రము. దేవుడా, లోకమునెంతో ప్రేమించినావు. దేవుడా, సాత్వికుడా, లోకమునెంతో ప్రేమించినావు. దేవుడా, సాత్వికుడా, లోకమునెంతో ప్రేమించినావు. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయువాడా, ఆరాధించేరా అమరుడని నడిపింతు నీలో నా స్తుతి యాగం. ఆరాధించేరా అమరుడని నడిపింతు నీలో నా స్తుతి యాగం. దేవుడా, సాత్వికుడా, లోకమునెంతో ప్రేమించినావు. దేవుడా, లోకమునెంతో ప్రేమించినావు. దేవుడా, లోకమునెంతో ప్రేమించినావు. దీనుడా, సాత్వికుడా, లోకమునెంతో ప్రేమించినావు. ఆమేన్. స్తుతి స్తుతి కలుగునుగా. రిది షబారలసి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రాలు.
స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ప్రభుకు స్తోత్రం. ఒక హిందీ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, గణపర్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ జేసీపీ మినిస్ట్రీ వ్యవస్థాపకులు రచించిన పాడిన పాటని పాడటం జరుగుతుంది. చక్కగా నేర్చుకొని పాడి ఆ ప్రభుని మహిమపరచాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ. స్తుతి. आओ प्रभु के शरणों में मिल के आओ, आओ, आओ प्रभु के शरणों में मिल के आओ। भैया आओ, आओ प्रभु के शरणों में मिल के आओ, आओ, आओ प्रभु के शरणों में मिल के आओ, मिल के आओ, मिल करो आओ, मिल के आओ, मिल करो आओ, आओ, आओ
దేవుని సన్నిధిలో మనమందరం లేచి ప్రభును ఆరాధిద్దాం. ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అందరము లేచి ప్రభును ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం. రేబి బిబి బి హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి నీకు స్తోత్రాలు, మీకు మహిమ. నీ ప్రజలను ఆరిన నేలలో నడిపించిన దేవుడవయ్యా. నీ ప్రజలను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడవు, మాట తప్పని దేవుడవు, మహిమగల దేవుడవు, కృప కలిగిన దేవుడవు అయ్యా. సింహపు బోనులో ఉన్నటువంటి దానియేలుని ఆ సింహపు యొక్క నోళ్లను మూచే మంచి అభిషేకమును ఇచ్చిన దేవుడవు. నమ్మకమైన దానియేలు, నమ్మకమైనటువంటి వ్యక్తి అయ్యా. ముమ్మారు కష్టములో ప్రార్థన చేసిన వ్యక్తి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఈ ఉదయకాలము మీ దివ్యమైన నామము చేత ఈ ఆరాధనలో మాతో మా అందరితో ఉండి మీరు ఆరాధింపబడుతున్నారు. మీకు స్తోత్రాలు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడవు. శద్రకు, మేషకు, అబద్ధినిగో వారు అగ్ని గుండములో ఉన్న వారిని వారితో పాటు మీరు సంచరించి వారిని విడవలేదయ్యా. ప్రపంచాన్ని ఏలుతున్న మహానీయుడవు, చక్రవర్తివి. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న పిల్లలను సైతము విడవని దేవుడవు. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. నిలబడే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, కష్టాల్లో విడుదల చేసే దేవుడము. మీ నామముని కనపరచడానికి మేము యోగ్యము కాని ప్రజలము. నోరు తెరిచి నిన్ను ఆరాధించడానికి యోగ్యము కాని ప్రజలము. అయినను మీ ప్రేమ మా మీద ఉంచారు. నన్ను ప్రేమించు వారికి నేను సమీపముగా ఉన్నానన్నావు. ఓ రిబిషబారలస్ అయ్యా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దివ్య నామములో నీకు మేము స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా, మీకు మహిమ కలుగునుగా. దీనుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు. ఆశ్చర్యకరుడా,
అద్భుతాలు చేయువాడా ఆరాధించేదా అమరుండ నిన్నే ఆరాధించేదా అమరుండ నిన్నే అరిదింతు నిదిగో మా స్తుతి యాగం దీనుడా సాత్వికుడా లోకమునెంతో ప్రేమించినావు ఆరాధిద్దాం ప్రభువు ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు నమ్మదగిన వాడు ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయువాడా ఆరాధించేదా అమరుండ నిన్నే ఆరాధించేదా అమరుండ నిన్నే దీనుడా ప్రార్థన చేసుకుందాం. దైవమా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభు. మీ దివ్యమైన నామము చేత ప్రభువా, మే నెల మొదటి ఆదివారం ప్రభు ఈ 2020 సంవత్సరములో 4 నెలలు మా జీవితములో ముందుకు వెళ్ళిపోయాయి. ప్రపంచమంతా ఆరాధిస్తున్నది.
అయ్యా గుళ్ళు మూయబడినా ప్రభువా, ఒక్క గుడి మూయబడితే 5,000 గుడులు తెరవబడి ఉన్నావని బైబిల్ చెప్తుంది. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతారని బైబిల్ చెప్తుంది. 10,000. ప్రభు మీ సన్నిధిలో ప్రత్యేకమైన మీ పాద సన్నిధిలో కోట్లాది, లక్షలు కావు ప్రభువా, వేలు కావు, కోట్లాది ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ దాసులతో మీ దాసురాళ్లతో పాడుతున్నటువంటి మీ పిల్లలతో మీకు రమ్యముగా వాయిస్తున్నటువంటి వాయిద్యాలతో మీ సన్నిధిని చూపుతున్నారు. దూతలు మీ నామమును పొగడబడుట మీరు చూస్తున్నారు. భూలోకమందు ఉన్నటువంటి సంఘాలు, కాపరులు, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ ప్రపంచ యావత్తుగా వారి ప్రార్థన వినటానికి ఆకాశము నుండి మీరు చూస్తున్నారు. వారికి మీరు దగ్గరగా ఉంటున్నారు. ప్రభు మీకు స్తోత్రాలు. మా జీవితంలో మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ రుణమును తీర్చలేము తండ్రి. మా దేశ నాయకులను, రాజకీయులను, నాయనా ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరూ మీ లెక్కల నీడలో ఈ కరోనా వ్యాధి నుండి తప్పిస్తూ అనేకులను మీరు ఆరోగ్యంగా వస్తున్నారు. అతి త్వరలో ఈ కరోనా వ్యాధి వెళ్ళిపోవటానికి మీరు సెలవిస్తున్నారు. ప్రభువా మీ సెలవును బట్టి మీకు స్తోత్రాలు, మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ నామానికి మహిమను తెచ్చుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతి కలుగునుగా. స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తోత్రాలు, మహిమ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు. ప్రియులారా, ప్రభు నామములో ఈ జేసీపీ యొక్క మినిస్ట్రీ లైవ్లో చూస్తున్న దైవ భక్తులకు, దైవజనులకు, విశ్వాసులకు ప్రభు పేరట మా నిండు వందనాలు తెలుపుచు, వాక్యానికి ముందుగా ఈ జేసీపీ యొక్క మినిస్ట్రీ కొరకు, సేవకుల కొరకు నేను మనవి చేసి మీ నుండి కోరేది ఏమిటిదంటే, కేవలము చిన్న ప్రార్థన చేయటం మర్చిపోకండి. కనుక ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము
ప్రియ తల్లి చెల్లి, ఈ ప్రార్థన చేయటము మర్చిపోకండి. మీరు చేస్తున్న ప్రార్థనలో ఒక్క మాట చెప్పండి. అధికారము కలిగిన మీరు, ప్రభు నామములో రక్షింపబడిన మీరు, మీ ప్రార్థన ఆయన మనందరి ప్రార్థన వింటాడు. భూమి మీద నువ్వేది విప్పుతావో, ఏదైతే బంధిస్తావో ప్రభువు ఆ పని చేస్తాడు. కనుక వ్యాధులను గద్దించినప్పుడు, బాధలను గద్దించినప్పుడు, ఇరుకు ఇబ్బందులను, సమస్యలను, అప్పులను గద్దించినప్పుడు ప్రభువు తీరుస్తాడు. ఇరుకులో ఉన్నటువంటి వారికి విశాలతను ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఈ దినము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము ప్రియులారా. రెండవ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. ప్రియులారా, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రాలు, ప్రభుకు మహిమ. మొదటి వచనాన్ని ధ్యానంగా చదువుకుందాం. దేవునికి మహిమ. బైబిల్ ఉన్నటువంటి మీరు దయచేసి బైబిల్ని విప్పండి. దేవునికి స్తోత్రాలు. చదవండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టెగా. దేవునికి స్తోత్ర. చాలు పిల్లారా, దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము ఈ రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం ఈ మొదటి వచనాన్ని స్పష్టంగా చదివాము, ధ్యానము చేశాం. పిల్లారా, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఆ దినాల్లో కొంతమంది శిష్యులు ఉండేవారు. ఈ శిష్యులలో ఆయనతో సేవ చేసిన గొప్ప దైవజనుడు ఆయన చనిపోయాడు, నిద్రించాడు. అయితే ఆయన చనిపోతున్నటువంటి దినాల్లో ఆయనకు భార్య, 2 కుమారులు. మీరు గమనించండి ప్రియులారా, ఆ తల్లి శ్రమ వచ్చినప్పుడు భర్త చేసి వెళ్ళినటువంటి అప్పులిచ్చిన వారు ఇంటికి వచ్చి కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఏ గోల చేయలేదు. వారితో ఏ మాటలు పంచుకున్నట్టు బైబిల్ చెప్తలేదు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నది. అదేంటిదంటే, దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త జ్ఞాపకములోనికి వచ్చాడు. మీరు గమనించండి, ఈ అప్పుల వారు అక్కడనే ఇడిచింది, 2 పిల్లల్ని అక్కడనే ఇడిచింది. ఆ పిల్లల్ని తీసుకువెళ్ళటానికి కఠినమైన మాటలు మాట్లాడవచ్చు. అక్కడ వారు ఉచ్చరిస్తున్నటువంటి మాటలు ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కాకపోవచ్చు, కఠినంగా మాట్లాడి ఉండవచ్చు. మీరు డబ్బులు చెల్లించకపోతే మీ 2 పిల్లల్ని మా పనివారిగా, మా ఇంట్లో ఏ పనైనా చేయించుకొనటానికి, అప్పును తీర్చుకొనటానికి. ప్రియులారా, ఆ మాటలు
పలికి ఉండవచ్చు. తల్లి గుండె గమనించండి, దుఃఖం ఆగలేక నేరుగా దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. అటు ఇటు పరిగెత్తలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమిలాడలేదు, నేరుగా దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ప్రియా తల్లి, చెల్లి, తనకున్న సమస్యని వెళ్ళగక్కుతున్నది, తనకున్న కష్టాన్ని వెళ్ళగక్కుతున్నది. ఏంటిదంటే దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి ఆ తల్లి పలుకుచున్నటువంటి మాట ఏంటిదంటే, ఇక్కడ ఒక మాట చదువుదాం, దయచేసి చదవండి. మొదటి నుండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అని. ఇక్కడ ఆగుదాం కొంచెం. ఆయనకు తెలిసే ఉన్నదే. ఒక దైవ సేవకుని భార్య, మీరు గమనించండి, ఒక దైవ సేవకుని భార్య దైవం మీద ఆధారపడి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఇలాంటి వాడు అలాంటి వాడు, తన భర్త గురించి ఏ చెడుతనము చెప్పటము లేదు. మీరు గమనించాలా, ఈనాడు చాలా మంది మనం చూస్తున్న భూలోకములో భర్తలు చనిపోయిన భార్యలను చూస్తున్నాం. చనిపోయిన తరువాత, చనిపోక ముందు ఎంతో ప్రేమతో ఉంటారు. హఠాత్తుగా చనిపోయిన తరువాత ఎన్నో బూతులు భర్తల మీద పలుకుతారు. తాగుబోతు అంటారు, చెడ్డవాడు అని అంటారు, రకరకాలు పలుకుతారు. కానీ దైవ సేవకుని యొక్క భార్య ఎంత స్పష్టమైనటువంటి మాటను ఎలీషాతో పంచుకుంటున్నది. ఏంటిదనంటే, ఆయన ఎటువంటి వ్యక్తో మీకు తెలుసు వివరిస్తున్నారు. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి దాసుడు, మంచివాడు, దేవుని భయము భక్తి ఆయనలో ఉన్నటువంటి వాడు, ఒక దైవజనుడు. అయ్యా, నా పిల్లలు అప్పుల వారు, నా బిడ్డలని అప్పులు ఇచ్చిన యజమానులు వచ్చి పట్టుకపోవాలని, ఆ దాసి పని చేయించాలని దేవునికి మహిమ కలుగునుగాక మా ఇంటి ముందే నిలబడి ఉన్నారయ్యా. మీరు గమనించండి, నువ్వు మొర పెడితే దేవుడు విడుదల చేస్తాడు, నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడు. మీరు గమనించండి, దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు అంటున్నాడు, అమ్మా, నా వలన నీకేమి కావాలి? దయచేసి గమనించండి, దేవునికి ప్రార్థన చేస్తే, మొరపెడితే విడుదల. అందుకొరకు బైబిల్ చెప్తాది, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 33:3 వచనంలో ఒక మాట రాయబడ్డది, నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. గమనించండి ప్రియులారా, దేవుని సేవకుడు అంటే సంఘములో చాలామంది ఉంటారనండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరికో వివరిస్తారు. అది ఏది జరగదు. ఆఖరి తుదాకు దైవజనుడైనటువంటి, ఆ దైవ సేవకుడైనటువంటి సంఘ కాపరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, విడుదల పొందుతారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే,
దేవుని సేవకుడు, దేవుని దూత. ప్రియులారా, దేవుని సన్నిధిలో మలాకి గ్రంథములు 2వ అధ్యాయములు 7వ వచనంలో ఒక మాట రాయబడ్డది. సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. ప్రియులారా గమనించండి, సంఘానికి ప్రియులారా కాపరిగా ఉన్నటువంటి ఏ దైవజనుడైనా పర్వాలేదు, గమనించండి, ఎలీషా దైవజనుడే, ఏ కులానికి ఏ గోత్రానికి చెందినవాడు అని ఇక్కడ ఏమీ రాయబడలేదు. హృదయమును ఎరిగిన దేవుడు దైవజనుడైనటువంటి ఎలీషాతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33:3లో ఒక మాట రాయబడ్డది. ఇర్మియా శ్రమలో ఉన్నప్పుడు, ఇర్మియా బంధకాల్లో ఉన్నప్పుడు, ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు, తల్లి చెల్లి, ఏ బంధకమైన నిన్ను బంధించవచ్చు. బబులోను దేశము వారు శద్రకు మేషకు అబద్ధినిగో వారిని బంధించారు. కానీ వారి బంధకాలు తుత్తనీయలుగా చేయబడ్డాయి, అగ్నిలో కాల్చబడ్డాయి. మరలా ఎన్నడూ ఎప్పుడు ఆ శద్రకు మేషకు అబద్ధినిగో వారిని బంధించుటానికి రాలేదు. ఏ శ్రమ బంధింపబడలేదు, ఏ శ్రమ దైవ సేవకులను బంధించలేదు. అందుకొరకు ఆ మాట చదవండి దయచేసి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కండిషన్, దైవ సేవకునికి ఉండవలసిన లక్షణం, దైవ సేవకురాలకు ఉండవలసిన లక్షణం. ప్రియులారా, సేవకులను వెంటాడే శ్రమలను ఓడించుటానికి నీ దగ్గర ఉన్నటువంటి వాయిదం ఏంటిదంటే ప్రార్థన జీవితం. నీ గదిలో, నీ సంఘములో దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి బలిపీఠము మీద నీవు చేతులు ఎత్తితే ధూపం వలె నీ ప్రార్థన పైకి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్తాది. చెరసాలలో ఉన్నటువంటి దైవజనుడు ఇర్మియా ప్రార్థన చేయమని మంచి సలహా దేవుడు ఇస్తున్నాడు. ఇర్మియా, నువ్వు నాకు మొరపెట్టాలి, నీవు నాకు మొరపెట్టాలి. గమనించండి, దేవునికి స్తోత్రాలు. మొరపెడితే విడిపిస్తానంటున్నాడు. గూఢమైన సంగతులతో నేను నీతో మాట్లాడతాను. గమనించండి, ఈ తల్లి ఎవరి దగ్గరికో వెళ్ళి తాను మొరపెట్టడం లేదు. దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, మొరపెడుతున్నది. ప్రియులారా గమనించండి, నీకున్నటువంటి ఏ సమస్య అయినా దేవుని దగ్గరకు తీసుకొచ్చే ఆ అలవాటు, లక్షణము, ఆ మంచితనము నీకు ఉండాలి. ఎక్కువ మట్టుకు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుటము నేర్చుకోవాలి. ఒక చిన్న విషయం చెప్తాను, జరిగిన సంఘటన. ఈ నిజామాబాద్ ఏరియాలోని నేను 1993లో నేను సేవ ప్రారంభించినప్పుడు యాలూరులో ఒక దైవజనుడు ఆయన చెప్పిన సాక్ష్యం విన్నాను. ఏంటిదనంటే, 6 కట్టుబట్టలతో ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఆయనను పంపినటువంటి, ఆ కుటుంబాన్ని పంపినటువంటి దేవుడు యవనములో ఉన్నవారు బైబిల్ తరబీదు పొంది పెద్దల చేత హస్తాక్షేపణ చేయబడి కట్టుబట్టలతో బైబిల్తో ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. దేవునికి మహిమ.
అద్దెకు ఉన్న ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే, వీరు ఏమి తింటున్నారు, ఎలా ఉంటున్నారు ఎవరికి తెలియదు. ఒక దినాన జరిగింది ఏంటిదనంటే, దేవునికి స్తోత్రం, ఆ కృష్ణ ఆయిల్ అయిపోయింది. దాన్ని ఈ తెలంగాణ ఏరియాలో గ్యాస్ నూనె అంటారు. ఆ స్టూలో ఆ గ్యాస్ నూనె అయిపోయింది. దైవజనుడైనటువంటి సేవకుని తాటికి వెళ్ళింది ఆ చిన్న బాటలు పట్టుకొని, అయ్యగారు ఈ గ్యాస్ అయిపోయింది. అమ్మ, అంత మాట అనబోకు నువ్వు. ప్రియులారా గమనించండి, దగ్గరికి పిలుచుకున్నారు. ఇద్దరి చేతులు ఆ తీసుకొచ్చినటువంటి ఆ బాటల మీద పెట్టి, లేని దానిని ఉన్నట్టుగా చేసే దేవుడవయ్యా, మా అక్కర తీర్చటానికి మీరు దిగురండి అని ప్రార్థన చేసినప్పుడు, ప్రియులారా, ఆ బాటలు నిండా గ్యాసు పొర్లిపోయింది. జాగ్రత్తగా ఆలకించండి. నీవు చేస్తున్నటువంటి ప్రార్థన నమ్మకముగా ఉండాలి, విశ్వాసము గల ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ. ఆ గొప్ప క్రియ ఈ తెలంగాణకు వచ్చినటువంటి ఆ సేవా దినాల్లో మీరు గమనించండి, ప్రభు కార్యాన్ని చేశాడు. ఈ దినాల్లో ఆ సేవ అంచెలంచెలుగా ఎదిగిపోయింది. అందుకొరకు ప్రియులారా, దైవ సేవకుని యొక్క భార్య, దేవునికి స్తోత్రం, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నది, అయ్యా, వెళ్ళబుచ్చుకుంటున్నది, వివరిస్తున్నది తన సమస్యనంతా. కనుక ప్రభుకు స్తోత్రం. దయచేసి మీరు ఆలకించండి. బడుటానికి తీసుకెళ్ళటానికి ఇంటి ముందు నిలబడినటువంటి వారి కొరకు వివరించాలి. అదే విధముగా దేవునికి స్తోత్రం, దైవజనుడు తనంటున్నాడు, అమ్మా, నా వలన నీకేం కావాలి? గమనించండి, నీకేమి కావాలనో దేవుని దగ్గర అడుగుటము నేర్చుకోవాలి. అడుగుటం. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు. నువ్వు అడుగుతే దేవుడు ఇచ్చటానికి సిద్ధముగా ఉన్నాడు. తన సేవకులను సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. విడవడు, ఎడబాయడు. ఆ దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ తల్లిని అడుగుతాడు, అమ్మా, నీ ఇంట్లో చదువుతారా? దయచేసి ఆ మాటని చదవండి. ఆ తల్లిని అడుగుతుండమ్మా, నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఎస్, చదవండి. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నదని, నూనె కుండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, దేవునికి స్తోత్రం. చిన్నగా ఇక్కడ ఒక మాట నేను చెప్పాలన్న ఆశ ఏంటిదంటే, ఆ తల్లి ఉన్నది ఉన్నట్టుగా, అయ్యా, దేవునికి స్తోత్రం, కుండ మాత్రమే, ఆ ఇంట్లో ఎన్నెన్నో పాత్రలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఆమె చెప్పింది ఏంటిదంటే, ఒక నూనె కుండ, బుడ్డి నూనె కుండ, ఇంకేమీ లేదు. ఆ సాదృశ్యము, నూనె కుండకు సాదృశ్యం ఏంటిదంటే పరిశుద్ధాత్ముడు. అప్పులతో బాధపడుతున్న ఈ తల్లిని పరిశుద్ధాత్ముడు అంటుకొని ఆ ఇంటిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేసేది ఏంటిదంటే, సర్వ సత్యములోనికి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించి ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ఆ తల్లి చక్కగా వివరించి చెప్పారు. వెండి బంగారము గురించి కానీ, ఇంకా ఏదేదో గురించి కానీ
ఇంకా ఏ దాని గురించో కానీ తాను చెప్పలేదు. కానీ నూనె కుండ గురించి, ఆ బుడ్డి గురించి చెప్పేసింది, పరిశుద్ధాత్మ గురించి. కనుక ఆ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములు నీకు ధైర్యమును ప్రసాదింపజేసి నడిపించే దేవుడు. కనుక ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇంకో సంఘటన, చిన్న మాట జ్ఞాపకంకి వస్తున్నది. ఒక దైవజనుడు, ప్రవక్త ఒక దేశము నుండి మరొక దేశానికి వాక్య ప్రసంగము కొరకు, సభల కొరకు వచ్చాడు. 3 రోజులు మహాసభల తర్వాత ప్రభు అన్నాడట, ఈ ఊరంతా అంగడి జాగుతాది. ఆ అంగడిలో నా కొరకు, నీ కొరకు ఎదురు చూస్తున్న ఒక కుటుంబము బంధింపబడుతుంది. ఆ బంధకాల్లో ఉన్న కుటుంబాన్ని విడిపించటానికి వెళ్ళు అని ఆ దైవజనునితో రాత్రి దర్శనములు మాట్లాడిన ప్రభు, ఉదయం కాగానే ఆ సభ ఆ దినానికి ముగించబడ్డాది. మధ్యాహ్నము అంగడి వేళ దేవుని మాట చొప్పున ఎవరికి చెప్పకుండా తనతో 2 వ్యక్తులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అంగడి ప్రాంతమంతా అనేకుల చోటుకు తిరుగుతున్నాడు. ప్రభు అన్నాడు, మనుషులను బంధింపబడిన మనుషులు ఒక కుటుంబం అక్కడ ఉంటుంది. ఈయనన్నాడు ప్రభుతో, ప్రభువా, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయలు, అంగడి బజారులో దొరికే వస్తువులన్నీ ఇలాగా ఉంటాయి, కానీ మనుషులు అమ్ముడు పోయే స్థలం అక్కడ ఉంటుందా? మనుషులు పెట్టుకొని ప్రభు దగ్గర ఆసక్తితో, ఆకలనకుండా, వెండనకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యో మీకు ఏమి కావాలి? రబాషబారస్, ఏమి కావాలి? ప్రియులారా, గమనించండి. దేవునికి స్తోత్రం. ఒక చోటుకు వెళ్ళారు. గేదెల పక్కన ఆ అంగడి స్థలములో వేరు వస్తువులు అమ్మే స్థలము, గేదెలను అమ్మే స్థలముల వెండలో ఒక కుటుంబమును బంధించి నిలబెట్టారు. ఏంటిది అని ఎవరు వచ్చి అడిగినా నాకు అప్పు ఇచ్చేవారు వీరు నమ్ముకొని నా అప్పు తీర్చుకుంటానని యజమానుడు అందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, నీకే సమస్య అయినా రావచ్చు, ఏ ఇబ్బంది అయినా రావచ్చు, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడన్న సంగతి, ఆ నిరీక్షణ నీకుంటే మాటికి వెళ్ళి నీ ప్రభు దగ్గర చెప్పుకునే అలవాటు నీకుంటుంది. తల్లి, దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభుకు మహిమ. ఆ దైవజనుడు అక్కడికి చేరి అడుగుతున్నాడు, ఈ కుటుంబాన్ని ఎందుకు బంధించారు? మీరు గమనించాలి. ఆ యజమానుడు 2-3 సార్ల మాట్లాడితే పలకలేదు. గర్వముతో, అహంకారముతో మాట్లాడుతున్నాడు. ఆయనతో వచ్చినటువంటి వ్యక్తులు వారితో మాట్లాడి భాష రాదు. మన ఏరియా వ్యక్తి అయినప్పటికైనా ఆయనకు భాష వచ్చి రాక మాట్లాడుతున్నప్పుడు
వీళ్ళని ఎందుకొరకు బంధించారు? అప్పులతో. చాలా కాలం అయిపోయింది, ఇస్తలేరు, చెల్లిస్తలేరు. ఆ యజమానుడు ఎన్నోసార్లు అబద్ధము పలికాడు. కానీ ఆ దినాన అన్నాడు, మమ్ములను అంగడిలోనికి తీసుకెళ్ళి అమ్మివేయండి, నీ అప్పును తీర్చుకోండి. గమనించండి ప్రియులారా, గమనించండి. అప్పుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం యజమానుడు పలికాడు. ప్రియులారా, ఆ యజమానుడు, మీరు గమనించండి, అప్పుల యజమానితో అంటున్నాడు, ఈ కుటుంబం ఎన్ని వేల అప్పు నీకు ఇచ్చేది ఉన్నది, కేవలం అప్పు ఎంత అంటే 500 రూపాయలకు మాత్రమే. మీరు గమనించండి ప్రియులారా, బంధింపబడినటువంటి బంధకాలు వేల మంది అక్కడ ఉన్నారు. ఆ కుటుంబాన్ని విడిపించటానికి ఎవరు కూడా అక్కడికి రాలేదు, విచారించలేదు. ఈ ప్రపంచంలో నిన్ను ఆదరించటానికి ఎవ్వరూ నీ దగ్గరికి రాకపోవచ్చు. దేవుని వాక్యము నీ కొరకు సిలువలో కార్చిన రక్తము చేత, ఆ కొరడా దెబ్బల చేత దినమెల్లా ఆయన చేతులు నీ కొరకు నోరు తెరిచి ఉన్నాడు. అందుకొరకు బైబిల్ చెప్తాది, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. యాకోబుతో దేవుడు అంటాడు, బాబు యాకోబు, నీవు నా సొత్తు. కనుక ప్రియులారా, ఆ యజమానుడు నోరు తెరిచి అడిగినప్పుడు ఆ డబ్బును చెల్లిస్తాను, విడుదల చేయండి, విడుదల చేయండి. మీరు గమనించండి, దేవుని సేవకులమైన మనము, దైవ దర్శనము కలిగిన మనము బంధింపబడే వారి కొరకు సాయము చేయడమో ఏమో, కానీ ప్రార్థన చేసే అలవాట్లు కొంతమందికి ఉండవు. ప్రియులారా, దైవ దర్శనము కలిగిన దైవజనుడు బంధింపబడిన కుటుంబాన్ని విడిపించటానికి వెతికి 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 వారి దగ్గరికి వచ్చాడు. ఆ కుటుంబము విడుదలైన వెంటనే బోరు బోరున ఆ యజమాన్ని పట్టుకొని ఏడిచారు. మీరు గమనించండి ప్రియులారా, వారు పలికిన మాట ఏంటిదంటే, మరణము వరకు ఆయనకు నమ్మకంగా ఉంటాం, జీవితాంతము నా ప్రభు వారికి రుణపడి ఉంటాను. మేమెన్నడూ ఊహించని విధానముగా ఆ దేవదేవుడు మమ్మల్ని విడిపించటానికి ఆకాశము నుండి మా యొద్దకు వస్తాడని మేమెన్నడూ అనుకునేవారము కాము. గమనించండి ప్రియులారా, అందుకొరకు బైబిలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం, ఇందును గురించి అని ఇక్కడ ఒక మాట రాశాడు, పలికాడు. కొరింథీ సంఘానికి చెప్తున్న మాట చదవండి దయచేసి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును. గమనించండి, దిక్కులేని వారైనా నిరీక్షణ కలిగి ఆయనను ప్రేమించటానికి విసుక్కులేదు. నా ప్రభువు మా దగ్గరికి వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు. గమనించండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, పౌలు దైవజనుడు భక్త కోటికి రాస్తున్నటువంటి లేఖన భాగం గమనించాలా ప్రియులారా. ఈ మాటలు వింటున్నటువంటి తల్లి చెల్లి
ఎన్నో దేశ విదేశాలకు వెళ్ళిపోతున్న ఈ మాటలు ఎక్కడున్నావో, ఏ చోటున ఉన్నావో, ఎలాంటి బంధకముతో ఉన్నావో, ఎలాంటి వ్యాధితో, సమస్యతో, సంతానము లేక కావచ్చు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఆయన విడిపించటానికి నేను సిద్ధముగా ఉన్నాడు. బంధకాలు గమనించండి. తన్ను ప్రేమించు వారి కొరకు, చదవండి ప్లీజ్. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ప్రియులారా, అంగడిలో వేలాది లక్షలాది ప్రజలు తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఎవ్వరు నోరు తెరవలేదు. కనుక మేము విడుదల పొందుతామన్న ఒక నిరీక్షణ వారికి ఉండొచ్చు. కానీ ఆ మనుషుడు కంటికి ఎవ్వరక్కడ కనిపించలేరు. కానీ దేవుడే ప్రత్యేకముగా తన ప్రవక్తను అక్కడికి పంపాడు. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ఆయన దాచి ఉంచాడు. కనుక ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియులారా, ఈ తల్లికి చక్కటి మాట ఎలీషా దైవజనుడు చెప్పాడు. నీ ఇంటిలో ఏ పాత్రలు ఉన్నాయి మీరు గమనించండి. పొరుగింటి పాత్రలు రకరకాల, గమనించండి, ఎన్నో పాత్రలు తెచ్చి ఆ నూనె బుడ్డిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మని అన్ని పాత్రలలో నింపాలి. గమనించండి, పరిశుద్ధాత్మ సంఘములో ఒక్కరికి కాదు ఉండేది, అందరికీ ఉండాలి. అప్పుడే అది పరిశుద్ధాత్మ సంఘం అని అంటారు. ఒక్కరికి ఉంటే అది దేవునికి స్తోత్రం. ఈ తల్లికి చెప్పింది అది పరిశుద్ధాత్మ అని నూనెని అన్ని పాత్రల్లో పోసాడు ఆ తల్లి. దైవజనుడు ఎలీషా చెప్పిన మాట మీరు గమనించండి. ఇంకో విధాల్లో కూడా ఆ తల్లి ఆలోచించలేదు. ఆయన తాటికి వస్తే అప్పును తీరుస్తాడేమని, నా చేతులకు ఏదైనా డబ్బిస్తాడేమో అని, సాయం ఇచ్చి పంపుతాడేమో అని అనుకున్న ఆ తల్లి కావచ్చు. మనమైతే అనుకుంటాం, ఏదైనా కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికో చెప్పుకోవాలని మాట్లాడినప్పుడు మనం ఏదేదో అనుకుంటాం. సాయం ఇస్తే పోపుండు, ఏదైనా ఇస్తే పోపుండు, కానక పెడితే పోపుండు, నా దేవునికి స్తోత్రం, ఏది లేకపోతే అపురూపముగా ఇచ్చినా బాగుంటేది అని అనుకుని వారు లేకపోయారు. అనుకోకూడదు, చాలామంది ఉన్నారు. కానీ ఆ తల్లి దైవజనుడు అన్నాడు, నా వల్ల నీకేం కావాలి. ఏమే దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఇంటిలో నూనె బుడ్డి తప్ప ఇది నాకు అంత తెలుసు అని అనలేదు. మా ఇంట్లో నూనె బుడ్డి ఉన్న సంగతి మాకు తెలుసు అనలేదు. వ్యతిరేకంగా మాట్లాడలేదు, సేవకునికే అడ్డం చెప్పలేదు, తిరిగి ఏం చెప్పలేదు. కానీ ఒక మాట తాను చెప్పింది విధేయతతో విని చెప్పినట్టు చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పినట్టే చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళి ఆ కార్యము చేసింది. తలుపులు మూసుకొని వేసేశారు. పాత్రలన్నీ నిండిపోయినవి. మీరు గమనించండి. అంతకే సంతోషపడలేదు ఆ తల్లి. మళ్ళీ వెళ్ళింది, అయ్యా పాత్రలన్నీ నిండిపోయాయి. గమనించండి, అప్పల వారికి చెల్లించారు. మిగిలిన దాంతో వారి జీవన సారమును కొనసాగిస్తూ ప్రభుకు విధేయతై బ్రతికి ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. కనుక తల్లి చెల్లి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఏ స్థితిలో ఉన్నా ప్రభు మీద ఆధారపడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు, ప్రభు నిన్ను విడుదల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా మాట్లాడిన మాటలు, నీ మాట
ఎంతో శ్రేష్టమైనది. ప్రవక్తల నోటి నుండి వచ్చిన మాట విలువైనది, శ్రేష్టమైనది. కార్యమును జరిగించే మాట. నోటికి నోరుగా ఉన్న నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించడానికి ఆకాశమును చీల్చుకొని ఆ అంగడిలోనికి వచ్చి బంధింపబడినటువంటి ఆ ఏ బంధకమైనా పర్వాలేదు, అప్పుల బంధకమైనా ఏ బంధకమైనా విడిపించటానికి నీకు అన్ని సాధ్యమై ఉన్నాయి. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమను చెల్లిస్తున్నాము ప్రభు. మీ దివ్యమైన నామము చేత ఆయన దైవజనుడైనటువంటి ఎలీషా చేత మాటిన మాటలు నెరవేర్చబడ్డాయి. తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. మీ నామానికి మహిమ. తండ్రి, స్తోత్రాలు తెలుపుచు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలో ఉండి కార్యాలు చేయండి. దేశ విదేశాలన్నీ ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు, ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వారు మీరు దర్శించండి. ఎక్కడెక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో, కరోనా వ్యాధితో కావచ్చు, రోగాలతో కావచ్చు, సమస్యలతో కావచ్చు, ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, వారిని విడిపించండి అయ్యా. ఈ జేసీపీ మినిస్ట్రీ ద్వారా విడుదలవుతున్నటువంటి లేఖన భాగాన్ని అనేక జీవితాల్లో క్రియ చేయులాగున సేవకులు కావచ్చు, దైవజనులు కావచ్చు, సేవా విషయంలో ఇరుకుల్లో ఉన్న వారికి విశాలతను కలగచేయండి తండ్రి. ఎన్నెన్నో విధానములు నీకు మొరపెడుతున్నారు, వారి మొరను ఆలకించండి. జైల్లో ఉన్న వారికి విడుదలను చేయండి. బంధకాల్లో ఉన్న వాళ్ళని నైనా రకరకాల ఉన్నటువంటి వారిని కూడా మీరు విడుదల చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి, కృప చూపండి. ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారని ప్రభు నిరీక్షణతో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నామానికి మహిమను తెచ్చుకోండి. మిమ్మల్ని మీరే హెచ్చించుకోండి. యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, ముఖ్యంగా లైవ్లో ఈ ప్రోగ్రాన్ని చూస్తున్న, ఈ షోను చూస్తున్నటువంటి దైవ పిల్లలందరికీ మీ కృప సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ జేసీపీ మినిస్ట్రీ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాము విడుదల చేయబడుతున్నది. ఈ ఉదయకాలం ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్న మీరు నమ్మకంగా, విశ్వాసంతో ఉండి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని, ఈ మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయాలని, అంచెలంచెలు ఎదగాలని, మీ చిన్న ప్రార్థన ఒక్క నిమిషములో అర నిమిషం మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మేము మీకు నిండు వందనాలు తెలుపుచు మనవి చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.